టీడీపీ అధినేతకు కొత్త చిక్కొచ్చి పడింది. తొలి పరీక్ష ఎదురవుతోంది. ఆయన ప్రస్తుతం మహిళా ఉద్ధారకుడిగా అందరి ముందు కనిపించాలని తహతహలాడుతున్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం తానెంతో గట్టిగా పట్టుబడుతున్నట్టుగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి తరుణంలోనే ఏకంగా ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మహిళా రిజర్వేషన్ల మీద విపక్షాలు అన్యాయం చేశాయి అనే మాట వినిపించే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. సరిగ్గా ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ నెలలో మొత్తం 4 స్థానాలకు ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రేపో మాపో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇలా 4 స్థానాలకి ఖాళీ అవుతున్నటువంటి తరుణంలో చట్టసభల్లో 4 సీట్లలో ఇప్పుడు కూటమి అభ్యర్థులే గెలిచేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఖాళీ అవుతున్నటువంటి 4 సీట్లలో ఒకటి టీడీపీ ఎంపీ సానా సతీష్ కాగా మిగిలిన 3 వైఎస్ఆర్సీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు. అందులో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వాని ఇలా 3 రిలీవ్ కాబోతున్నారు. ఈ 4 స్థానాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు మహిళలకు కేటాయిస్తుంది అన్న పరీక్ష ఎదురు కాబోతోంది. నిజంగానే మహిళలను ఉద్ధరించే నాయకుడైతే, మహిళోద్ధారణే ఆయన ధ్యేయం అయితే రేపు జరగబోతున్నటువంటి రాజ్యసభ ఎన్నికల్లో మహిళలకు ఖచ్చితంగా సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. 4 సీట్లు ఖాళీ అవుతున్నటువంటి తరుణంలో అందులో సగం 2 సీట్లను మహిళలకు కేటాయిస్తే అప్పుడు ఆయన నిజంగానే మహిళల పట్ల చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నట్టు అవుతుంది. కాదు కనీసం ఒక్కటి కేటాయించిన ఆయన మహిళలకు అంతో ఎంతో న్యాయం చేశారు అనే మాట వినిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గడిచిన 12 ఏళ్ల కాలంగా రాష్ట్ర విభజన తర్వాత ఒక్కసారి కూడా రాజ్యసభ సీటు మహిళలకు కేటాయించిన దాఖలాలు లేవు. అటు వైఎస్ఆర్సీపీ కూడా మహిళల్లో ఒక్కరికి అవకాశం ఇచ్చిన ఆనవాళ్లు లేవు. అంటే గడిచిన 12 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరు కూడా మహిళా నేత రాజ్యసభకు ఎన్నికైన దాఖలాలే లేవు. మధ్యలో ఒకసారి బీజేపీ తరపున నిర్మలా సీతారామన్కి ఆ పార్టీ కొంతకాలం పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం కల్పించింది. అది మినహా ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళా నేతలకు ఎటువంటి అవకాశం అటు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ కేటాయించిన ఆనవాళ్లు. అలాంటి సమయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో 2 స్థానాలను ఖచ్చితంగా మహిళలకు కేటాయించాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాంటి ఒత్తిడి ఆయన మీద ఉంటుంది. నిజంగానే మహిళలకు ఎంతో సాధించాలన్న స్పృహ, కోరిక ఆయనలో ఉంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లోనే అందుకు తగ్గట్టుగా సీట్లు కేటాయించడం ఆయన బాధ్యత. మరి అలాంటి తరుణంలో ఆయన ఏం చేస్తారు అన్నది పెద్ద ప్రశ్న. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఈ 4 సీట్లలో 2 సీట్లు దక్కే అవకాశం కనిపిస్తుంది. మిగిలిన 2 సీట్లను బీజేపీ, జనసేన పంచుకుంటాయి, చెరో సీటు తీసుకునే అవకాశం ఉంది అనే మాట ఉంది. కాదంటే మొత్తం 2 సీట్లు బీజేపీ తీసుకుని 2 టీడీపీకి పరిమితం చేసే అవకాశం ఉండొచ్చు అనే వాదన కూడా ఉంది. చివరికి కూటమిలో మిత్రపక్షాల మధ్య ఎలాంటి అవగాహనకు వస్తారు, ఏ తీరున ఒప్పందం జరుగుతుంది అన్నది తేలాల్సి ఉంది. కానీ కూటమిగా పోటీ చేస్తున్న ఈ 3 పార్టీలు ఆ 4 సీట్లలో కనీసంగా 2 అయినా మహిళలకు కేటాయించడానికి సిద్ధమవుతాయా అన్నది పెద్ద ప్రశ్న. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే 2 సీట్లు దక్కుతాయనుకుంటే దానికి ఒక 60 మందికి పైగా బలంగా ప్రయత్నం చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న సానా సతీష్ తనకు ఖచ్చితంగా రెన్యువల్ ఉంటుందని భావిస్తున్నారు. లేదు ఆయనకి రెన్యువల్ ఉండదు, ఆయన కేవలం ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా మాత్రమే అవకాశం కల్పించి ఆ సీట్ని మరొకరికి ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అనే వాదన కూడా ఉంది. ఏమైనా సానా సతీష్ పోటీలో ఉంటారు. ఆయనకు తోడుగా కమ్మ కులానికి చెందినటువంటి పలువురు బలమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కిలార్ రాజేష్, నారా లోకేష్ ప్రోద్బలంతో ఇప్పటికే పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితులైనటువంటి నాయకుడు రేసులో ఉన్నారు. ఆయనతో పాటుగా మాజీ ఎంపీ గల్లా జయదేవ్, కంబంపాటి రామ్మోహన్ రావు కూడా రేసులో కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరికీ తోడుగా సుచిత్ర ఎల్లా భర్త ఎల్లా కృష్ణ, ఆయనతో పాటు భాష్యం రామకృష్ణ, వీళ్ళతో పాటు దేవినేని ఉమ, ఇలా చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి. ఇలా మరి ఇంతమంది కమ్మ నేతలు గట్టిగా ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఎవరికి అవకాశం ఇస్తారు అన్నది పెద్ద ప్రశ్న. మహిళా కోటా గనుక కృష్ణ ఎల్లని కాకుండా సుచిత్ర ఎల్లనే ఆ రేసులో పంపించే అవకాశం ఉండొచ్చు అనే మాట కూడా వినిపిస్తుంది. మరి అలా చంద్రబాబు సిద్ధమవుతారా? చంద్రబాబు అలాంటి ప్రయత్నం చేస్తే సుచిత్ర ఎల్లా రాజ్యసభకి వెళ్ళేదానికి సిద్ధమవుతారా? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి విషయాలు. ఏమైనా ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభకు జరగబోతున్నటువంటి ఎన్నికలు కూటమి నాయకత్వానికి తొలి పరీక్షగా
మిగలబోతున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ మహిళలకి సీట్లు కేటాయించకుండా చంద్రబాబు నాయుడు తానెంత మహిళోద్ధారకుండని మాటలు చెప్పినా జనం నమ్మే అవకాశం ఉండదు. వచ్చే ఎన్నికల్లో ఈ మహిళా రిజర్వేషనే ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకెళ్లాలన్నట్టుగా ఎన్డీఏ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా ప్రచార ప్రయత్నాల్లో తలమునకలై ఉంది. దాన్ని అందుకున్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో అవసరం లేకపోయినా అన్ని పక్షాలు వైఎస్ఆర్సీపీ సహా మహిళా రిజర్వేషన్ బిల్లుకి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీని నిందించే దానికోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు. ఇలాంటి తరుణంలో మహిళా రిజర్వేషన్లకు మద్దతుగా నిలుస్తున్నానని చెప్తున్న చంద్రబాబు నాయుడు మహిళలకు సీట్లు కేటాయించకుండా, మహిళలకు బెర్త ఇవ్వకుండా మాటలు ఎన్ని చెప్పి ఏం ప్రయోజనం అనే అభిప్రాయం వినిపిస్తుంది. అదే జరిగితే చంద్రబాబు నాయుడికి మాటలకి చేతలకు పొంతన ఉండదనేటువంటి అభిప్రాయం మరింత బలపడుతుంది. అది చంద్రబాబు నాయుడు పోరాటాన్ని, చంద్రబాబు నాయుడు చేయబోయేటువంటి కార్యక్రమాన్ని మరింతగా నీరుగార్చేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఏమైనా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే తీవ్రంగా ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు కొత్త సమస్య నెత్తి మీదకి వచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ సమస్యను ఆయన ఎలా అధిగమిస్తారు, ఏ తీరున ముందుకు సాగుతారు, ఎలా సీట్ల కేటాయింపు ఉంటుంది, అందులో మహిళలకు ఎంత మేరకు ప్రాతినిధ్యం కల్పిస్తారు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే చంద్రబాబు ఎంత అబాసు పాలవుతారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్న రాజకీయ అంశాలు.